మొన్న అన్స్టాపబుల్ ఇష్యూ అప్పుడే కాస్త నిప్పురవ్వ గట్టిగానే రేగింది. ఈ నందమూరి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలో. సరే, అది అక్కడ సద్దుమణిగింది. డాకు మహారాజ్ రిలీజ్ అయిపోయింది. ఆ షో విషయం అందరూ మర్చిపోయారు అన్న టైంలో మళ్ళీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణకి వచ్చినటువంటి పద్మభూషణ్ విషయంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ వ్యవహారం మళ్ళీ రేగుతుంది. అంటే ఒక చిన్న నిప్పురవ్వ గట్టిగానే ఒక దావానం లాగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఒక డిస్కషన్స్ ని, ఒక గొడవని క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ అని. ఇంకా ఈ మెగా ఫ్యాన్స్ అని కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ అని కావచ్చు, మహేష్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ బేస్ అయినా కూడా ఈ ఇంటర్నెట్ లో పడేది ఏదో ఒకటి వాళ్ళ జీవితాల్లో జరిగే దాని గురించి మన వాళ్ళు పిసుకుంటూ ఉంటారు మామూలుగా. అసలు ఏంటి, ఎందువల్ల వచ్చింది ఈ గొడవ అనేది మాడదాం. ఈ వీడియోలో వాట్సాప్ లింక్ ఒకటి ఇచ్చే పిన్ కామెంట్ లో అది మీరు జాయిన్ అయ్యి ఆ గ్రూప్ లో ఒక అక్కడ మళ్ళీ ఇంకో పిన్ మెసేజ్ ఉంది, ఆడియో వినండి, అర్థం అవుతుంది ఎందుకనేది. ఆ గ్రూప్ ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందయ్యా అంటే, పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా బాలకృష్ణకి. వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చారు. ఈ పేపర్ యాడ్ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ గాని, కళ్యాణ్ రామ్ గాని వాళ్ళిద్దరూ చక్కగా బాలబాబాయ్కి ఇట్లా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు, బ్లా 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 అని రాసుకొచ్చారు. ఎవరి స్టైల్లో వాళ్ళు అప్రిషియేట్ చేశారు. మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి కావచ్చు, అందరూ. మరి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ కాబట్టి ఆయనకి ఇట్లా రావడం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది అందరికీ గర్వకారణం కాబట్టి అప్రిషియేట్ చేశారు అందరూ. కంగ్రాచులేషన్స్ చెప్పారు. వీళ్ళిద్దరు కూడా చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ లేదు బాలకృష్ణ టీం నుంచి కానీ, ఆయన నుంచి కానీ. అయితే తర్వాత రోజు ఒక పేపర్ యాడ్ వచ్చింది. నారా అండ్ అలాగే నందమూరి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ కాదు, నారా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా బాలయ్య బాబుకి ఇట్లా సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పెద్ద పేపర్ యాడ్ అన్ని పేపర్లో వచ్చింది. ఆ పేపర్ యాడ్ లో కింద మొత్తం నారాయణ నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. వాళ్ళలో వీళ్ళిద్దరు పేర్లు లేదు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లలో మిగతా అన్నీ ఉంటాయి. దీని గురించి గొడవ. అసలు ఎన్టీఆర్ పేరే యాడ్ చేయలేదు ఎక్కడ, ఎన్టీఆర్ ని కావాలని వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు చేస్తారు, వీళ్ళ పేర్లు పెట్టారు, బ్లా 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 అని. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, హరికృష్ణ పేరు మెన్షన్ చేశారు, హరికృష్ణ వైఫ్ జూనియర్ కళ్యాణ్ రామ్ మదర్ పేరు మెన్షన్ చేశారు ఆబ్వియస్లీ. కానీ తర్వాత జనరేషన్ పేర్లు పెట్టల. అందులో భాగంగా ఇతని వీళ్ళిద్దరి పేర్లు కూడా పక్కకి వెళ్ళి ఉండొచ్చు. కానీ దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని కొంతమంది గొడవలు సృష్టిస్తున్నారో, వీళ్ళే అపార్థం చేసుకుని గొడవ పడుతున్నారో. కానీ హరికృష్ణ పేరు ఉండడం అనేది, ఆయన వైఫ్ పేరు ఉండడం అనేది గౌరవం ఇచ్చినట్టే కదా అని అది నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే నచ్చింది అది. దాంట్లో పెద్ద మహా తప్పేం కనపడలేదు. దీనికంటే నాకు అన్స్టాపబుల్ అప్పుడే బాలే చేసింది నచ్చల. ఏం చేశారంటే అప్పుడు జైలు అవకుశ సినిమా టాపిక్ ఎత్తకుండా, డాకు మహారాజ్ డైరెక్టర్ ఎవరు, ఆ, బాబీ కొల్లి. బాబీ కొల్లి ఏం సినిమాలు తీశాడు, వాల్తేరు వీరే తీశాడు, సర్దార్ గబ్బర్ సింగ్ తీశాడు, బలుపు అవేవో తీశాడు, జైలు అవకుశ తీశాడు, వెంకటేష్ నాగ చైతన్య ఉంటారు ఒకటి. ఆ సినిమా టైటిల్ పేరు మర్చిపోయా, కామెంట్ చేయండి. ఆ సినిమా తీశారు. సో అన్ని సినిమాల గురించి మాట్లాడితే ఎవరెవరితో ఎట్లా పనిచేస్తారు, ఈ సినిమాలో వరుసగా సినిమాల గురించి అతని సినిమాలు అన్ని చెప్తూ వస్తున్నప్పుడు జైలు అవకుశ టాపిక్కే తీసుకురాల. జైలు అవకుశ గురించి మాట్లాడడానికి బాగా ఇష్టపడలే. అండ్ స్క్రిప్టెడ్ కాబట్టి ఆ వీడియోలో, అన్స్టాపబుల్ వీడియోస్ అన్ని స్క్రిప్టెడే కదా ఆబ్వియస్లీ, చిన్న చిన్న డైలాగ్స్ తప్ప. సో ఆ స్క్రిప్ట్ లో దీన్ని తీసుకురాలి, ఆ టాపిక్ రాని వాళ్ళు అన్ని సినిమాల గురించి అన్ని హీరో గురించి మాట్లాడరు. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ ఇస్ అ డిజాస్టర్స్ మూవీ. అందులో పవన్ కళ్యాణ్ తో ఎట్లా యాక్ట్ చేసి, పవన్ కళ్యాణ్ ఎట్లా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం, ఇవన్నీ మాట్లాడి అబోవ్ యావరేజ్ గా ఆడిన జైలు అవకుశ టాపిక్ తీసుకోవాలి. పైగా అందులో ఎన్టీఆర్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తాడు. ఎస్పెషల్లీ ఆ రావణ క్యారెక్టర్ నాకు భలే నచ్చింది. ఆ మూవీలో క్యారెక్టర్ బాగా నచ్చింది. మూవీ యావరేజ్ కానీ ఆ క్యారెక్టర్ ఎక్సలెంట్ చేస్తాడు ఎన్టీఆర్. అంటే వేరియేషన్స్ బాగా చూపించాడు మూడు క్యారెక్టర్ల మధ్య. ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి ఎట్లా చూపించాడో ఆ లెవెల్ కాదు కానీ ఒక 40% బాగా చేశాడు దాంతో కంపేర్ చేస్తే అనిపించింది. ఆ సినిమా చూసిన ఫస్ట్ రోజు నాకు అదే అనిపించింది. ముగ్గురు మొనగాళ్ళు ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎట్లా చూపించాడో ఇందులో కూడా మూడు క్యారెక్టర్లకు డిఫరెన్షియేషన్ బాగా చూపిస్తాడు ఎన్టీఆర్. అంత మంచి పెర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి థింగ్ ని మాట్లాడడానికి కూడా బాగా ఇష్టపడాలి. అసలు ఆ పేరే అత్తల మావాడి సినిమాకి చేసావు కదా, మావాడితో ఎట్లా అంటే ఏదో ఉంది వీళ్ళ మధ్య, ఏదో నడుస్తుంది ఎప్పటి నుంచి నడుస్తుంది. కానీ ఎక్కడ పీక్ వెళ్ళిందంటే ఈ గొడవ, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారని వీళ్ళు భావించారు, జైల్లో అయితే పెట్టారు, జగన్ అన్యాయంగా పెట్టారని వీళ్ళు భావించారు, నారా ఆ, తెలుగుదేశం అభిమానులుగా నందమూరి గారు, నారా గారు భావించారు. అప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ అంటూ డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు జైలుకి. మిగతా వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఇది జరగడం అన్యాయం, ఈ రకంగా జరగడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే, గతంలో టీడీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తి, నేను టీడీపీ కార్యకర్తని అని చెప్పుకునేటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించకపోవడం దగ్గర వీళ్ళ కోపం వచ్చింది అనమాట. సో అక్కడ బేసిక్ గా అక్కడి నుంచి పీక్ వెళ్ళిపోయింది ఇక ఈ గొడవ. మరి మధ్యలో ఎప్పటి నుంచో కూడా వివక్ష చూపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరి పట్ల, వీళ్ళిద్దరిని సరిగా కేర్ చేయరు అనేటువంటి మాట ఉంది. హరికృష్ణ చనిపోయాక ఇక మినిమం కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట ఉంది. ఇంకా ఎంతో కొంత తారక రత్న క్లోజ్ గా ఉండేవాడు, ఆ తర్వాత తారక రత్న కూడా లేకుండా పోయారు. సో ఇది
ఇప్పుడు జరిగినటువంటి కొత్త కాంట్రవర్సీ మీకేమనిపిస్తుంది ఈ కథ మీద? అసలు ఏంటనేది చెప్పండి. అలాగే పిన్ కామెంట్ లో ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో మీకు ఆడియో మెసేజ్ ఉంటుంది, పిన్ మెసేజ్ లో ఉంటుంది, ఆడియో ఒకసారి వినండి. ఎందుకు ఆ గ్రూప్ ఏంటో మీకు అర్థమవుతుంది. అట్లాగే వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న దయచేసి లైక్స్ ఇవ్వండి.